హలో అండి. అందరికీ పండగ శుభాకాంక్షలు. మరి సంక్రాంతి రోజు సాయంత్రం మేము పూరి జగన్నాథ స్వామి గుడికి వెళ్ళాం. అక్కడదంతా ఆ లైట్ల అలంకరణలో కన్నుల వైకుంఠంలా ఉంది గుడి మొత్తం. మరి అది నేనొక్కదాన్నే చూస్తే సరిపోదు కదా! ఆ కన్నుల వైకుంఠాన్ని మీకు కూడా చూపించాలని చకచకా కెమెరాతో క్యాప్చర్ చేశాను. చూసేద్దాం రండి. అయితే ఇక్కడ ఈ గుడిలో లోపల చాలా గుళ్ళున్నాయండి. అంటే బహుశా మీలో చాలా మంది చూసుండొచ్చు. నేనిదే ఫస్ట్ టైమ్ లోపలికెళ్ళడం. ఈ లోపల ఈశ్వరుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, దుర్గామాత అందరివి ఉన్నాయి. చాలా బావుంది. అసలు ఈ లైట్ల అలంకరణతో ఎంత అందంగా ఉందో పూరి జగన్నాథ స్వామి గుడి. చాలా బావుంది. అయితే నేనిక్కడ ఒక విశేషత చూసాను. ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు వినాయకుడు ఎక్కడైతే ఉన్నారో, ఆ వినాయకుడు పక్కనున్న గోడల మీద ఆహ్, వినాయకుడు ఎలా జన్మించాడు, కైలాసంలో ఈశ్వరుడితో వినాయకుడు ఉన్న ఇవన్నీ కూడా బొమ్మలు చెక్కి పెట్టారు. ఇప్పుడు అలాగే లక్ష్మీదేవి ఉన్న చోట పాల సముద్రం. పాల సముద్రంలోంచి మనకేమేమొచ్చాయి, మోహినీదేవి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా. అలాగే అటునుంచి మేము ఆహ్, నాకది మెయిన్ నేనెందుకు చెప్తున్నానంటే, నాకు చాలా నచ్చింది. పిల్లలకి మనం చాలా బాగా చెప్పొచ్చు ఆ బొమ్మల ద్వారా. అలాగే అటునుంచి వచ్చేటప్పుడు మేము టీటీడీకి కూడా వెళ్ళామండి. టీటీడీలో కూడా దర్శనం చాలా అయ్యింది. చాలా జరిగింది. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని, గోదాదేవిని, లక్ష్మీదేవిని దర్శించుకున్నాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారే వీళ్ళేనండి మా ఫ్యామిలీ. అయితే మేము టీటీడీలో మనకి ఆహ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూపిచ్చారు. చాలా బావుంది. ఇంకొకటేంటంటే అనుకోకుండా మేమెళ్ళినప్పుడు టీటీడీ చైర్మన్ గారట. ఆయన రావడం వల్ల చాలా వరకు దర్శనాలు ఆ గ్రిల్ డోర్ కూడా ఓపెన్ చేశారండి. కాకపోతే మనం డైరెక్ట్ దేవుడిని మనం తీయకూడదు కదా! క్యాప్చర్ చేయకూడదు కాబట్టి చేయలేదు. ఇంక మేము అటునుంచి రావాలి అంటే దుర్గమ్మ చెరువు మీంచి రావాలి. ఇంక మీకు తెలియనిదేముంది నైట్ అయితే దుర్గమ్మ చెరువు దగ్గరున్న కేబుల్ బ్రిడ్జ్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. సో, వచ్చేటప్పుడు సరదాగా ఉంటుందని అది కూడా క్యాప్చర్ చేశాను నేను. ఆ లైట్‌లో చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఎంత కనిపిస్తుందో. చాలా సార్లు అనుకుంటాం గదా! చాలా బావుంటదని. సో, సరదాగా అది కూడా క్యాప్చర్ చేసి పెట్టాం. ఇంక అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే నైట్ అయిపోయింది బాగా. ఇంక సరే మళ్ళీ ఇంటికొచ్చి ఏం వండుకొని భోంచేస్తాంలే అని బయటే టిఫిన్స్ కూడా చేసేసి వచ్చామండి. నాకు చాలా అనిపిచ్చింది. ఒకే రోజు ఈ 2 గుళ్ళు అది ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాననమాట. పూరి జగన్నాథ స్వామి గుడికెళ్ళాలి అని. ఇదివరకు ఎప్పుడో వెళ్ళాం గానీ, అప్పుడు క్లోజ్ చేసే టైమింగ్‌కెళ్ళాం. మాకు దర్శనం అవ్వలేదు. ఈసారి అలా కాదని కొంచెం ఎర్లీగా బయలుదేరి ఎళ్ళాము. పూరి జగన్నాథ స్వామి, ఈ టీటీడీ గుడి కూడా 2 దర్శించుకొని వచ్చామనమాట. వీలైతే మేము అర్ధనారీశ్వర టెంపుల్ ఉందని అన్నారు. అది కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఎళ్తే మట్టుకు మీకోసం అది కూడా క్యాప్చర్ చేస్తాం. ఇంక మన టీటీడీ దగ్గరైతే మనకి తిరుమలలో దొరికే అంటే తిరుపతి దగ్గర దొరికే అగరబత్తి, లడ్డూలు అవన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయంటండి. మేము వెళ్ళాం గానీ నాకా ప్లేస్ ఎక్కడుందో అంత ప్రాపర్‌గా తెలియలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అది ప్రాపర్‌గా కనిపిస్తే అది కూడా నేను క్యాప్చర్ చేసి పెడతాను.